రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని రుడా చైర్మన్ గా నియమితులైన రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొట్టు వెంకటరమణ చౌదరి అన్నారు. తన సేవలను గుర్తించి రుడా చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, అలాగే సహకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రుడా పరిధిలోని ప్రజాప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రియాంక గార్డెన్స్లో శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1970 నుంచి రాజకీయాల్లో ఉన్న తన తండ్రి బొడ్డు భాస్కర్ రామారావు సర్పంచ్గా, సొసైటీ అధ్యక్షుడిగా, సమితి ప్రెసిడెంట్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షునిగా, ఎమ్మెల్సీగా చేసిన సేవలు ప్రజలకు తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు. తన తండ్రి ఇచ్చిన ఆస్తి ప్రజాభిమానమేనని వెంకటరమణ చౌదరి చెబుతూ దాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. రుడా పరిధిలో ఉన్న ప్రాంతాల అభివృద్ధితో పాటు రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా కార్యకర్తల బాగోగులను కూడా చూసుకుంటానని వెంకటరమణ చౌదరి చెప్పారు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి తనకు ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో చేస్తున్నానని, అందుకే రాజానగరం ఇన్ఛార్జిగా ఏడాదిన్నర క్రితం అప్పగించిన బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహించానని, తక్కువ సమయంలో నియోజకవర్గ కార్యకర్తలను ఐక్యంగా నడిపించినందుకు చంద్రబాబు అభినందించారని ఆయన గుర్తు చేశారు. తన తండ్రి చేసిన ప్రజాసేవకు స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చిన తాను అదే స్ఫూర్తితో పనిచేస్తానని వెంకటరమణ చౌదరి చెప్పారు. ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం రుడా చైర్మన్గా బాధ్యతలు చేపడతానని, అదే రోజు చెరుకూరి కన్వెన్షన్లో ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశం ఉందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రుడా తరపున గతంలో చేపట్టిన పనులు, లోటుపాట్లు వంటి విషయాలను మీడియా ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత జాయిన్ అయిన ఒక నెలలోనే బాబు గారు స్టేట్ పార్టీ సెక్రటరీగా నియమించడం, ఆ తర్వాత అనూహ్యంగా, అంటే నేను ఈ ప్రాంతం వాడిని కాకపోయినప్పటికీ రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా 1 సంవత్సరంన్నర క్రితం ఆయన నియమించడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితులు ఒక 3 వారాల్లోనే చక్కదిద్దాము అని చెప్పి ఆయన ప్రశంసించి, ఎంతో అంటే ఒక 3 వారాల్లో ఆయన నియోజకవర్గం రావడం, ఒక కార్యక్రమం, భారీ కార్యక్రమం చేయడం, అక్కడ ఉన్న కార్యకర్తలను చూడటం చాలా ఆనందించారు ఆయన. ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలు, ఓటర్ వెరిఫికేషన్ కానివ్వండి, భవిష్యత్ గ్యారంటీ కానివ్వండి, బాబు గారు జైల్లో ఉన్న 53 రోజుల్లో మేము అక్కడ రాష్ట్రంలో లేనంటువంటి విధంగా అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. వీటన్నిటి దృష్ట్యా ముఖ్యంగా రాజానగరం తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ విధంగా సహకరించారో వారందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. వారి వల్ల నేను ఇవాళ ఎదిగానని చెప్పేసి నేను నమ్ముతున్నాను దృఢంగా. అయితే ఈరోజు ఇవన్నీ గత నేను చేసినటువంటి సేవలు కానివ్వండి, లేకపోతే నా కుటుంబం 83 నుంచి తెలుగుదేశం పార్టీకి అందించినటువంటి సేవలు కానివ్వండి, వీటన్నిటి దృష్ట్యా ఈరోజు ఈ బాధ్యతలు అయితే నా మీద నాకు అప్పచెప్పారు చంద్రబాబు గారు. ఈ బాధ్యతల్ని శ్రద్ధతో, చిత్తశుద్ధితో నిర్వహిస్తానని చెప్పేసి ఒక్కసారి మీడియా ద్వారా మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా తెలియజేయదలుచుకున్నా. అంతేకాదు, ఇప్పుడు ఈ మీ మీడియా సోదరులు మీరు ప్రజలకి అతి చేరువుగా ఉండి నిజమేమిటి, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటనేది మీకు బాగా స్పష్టంగా తెలిసి మీరు గమనిస్తున్నవారు. మీ దగ్గర నుంచి, అంటే ఇది ప్రెస్ మీట్గా కాకుండా మీట్ ద ప్రెస్ అని అందుకే అంటున్నా. నేను ఇంకా ఈ బాధ్యతలు స్వీకరించలేదు, ఇంకా ఓత్ టేకింగ్ సెరమనీ ఇంకా అవ్వలేదు. కానీ అంతకుముందే మిమ్మల్ని కలవడానికి కారణం ఏమిటంటే మీ దగ్గర నుంచి కూడా రుడా గురించి కొంచెం విందామని. మీకు చాలా అనుభవం ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో. మీ అనుభవాలు ఒకసారి విని నా నడవడికి ఎలా ఉండాలి,
అనేది నేను డిసైడ్ చేసుకునే విధంగా మీరు కూడా సలహా సూచనలు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను.